గతంలో పరిపాలన విధ్వంసం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి ఏడాదికి 14,500 కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సి వస్తే జగన్ వచ్చేటప్పటికి అది ఒక 25,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఇంతకంటే దుర్మార్గ పాలన ఉందా? ఇది ప్రస్తుతం ఒక చర్చ. నాకు అర్థం కానిది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు 14,500 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కరెక్టే కదా, చెప్తున్న లెక్కే కదా. జగన్ వచ్చాక 25,000 కోట్లు, అంటే ఈ 14,500 మీదన ఇంకో 10,000 కోట్ల రూపాయలు. అంటే తెలుగుదేశం హయాంలో 14,500 కట్టాల్సి వచ్చింది, ఇప్పుడు 25,000 కట్టాల్సి వచ్చిందంటే ఇంకొక 10,000 కోట్ల రూపాయలే కదా. అంటే అప్పు రేషియో తగ్గినట్ట పెరిగినట్ట? ఇది ఎవరు చేసేటటువంటి అప్పు వస్తుంది? ఇంకోటి జగన్ టైంలో వాటికి వీటికి లెక్క చేస్తే చంద్రబాబు టైంలో అప్పుల మీద వడ్డీలు ఎప్పుడై ఉంటాయి? అంతకుముందు కాంగ్రెస్ టైంలో తీసుకున్న అప్పుల మీద వడ్డీలు ఉంటాయి. ఆ తర్వాత జగన్ ఎప్పుడు తీరుస్తాడు? తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి వాటిది కలిపి కదా తీర్చేటటువంటిది. తర్వాత ఇప్పుడు వీళ్ళే తీరుస్తారు. తెలుగుదేశము జగను ఇద్దరి పరిపాలనలో కదా కలిపి తీర్చేది. ఈ కామన్ కదా, ప్రతి దాంట్లో సామాన్యుడికి అర్థం కాని లెక్కలు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నారు అనుకోండి, వారిని వేస్ట్ ఫెలో నువ్వు 1 కంటే 10 ఎక్కువ కదా అంటే ఎట్లుంటుంది? అలా కాకుండా మనకి 10వ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు 1వ ర్యాంక్ రాలేదా అంటాం. అంటే ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఒక విచిత్రమైనటువంటి లాజికల్ ఎకోసిస్టమ్. మనం ఎలా ఆలోచించాలి అన్నటువంటి విధానంలో ముందుకు వెళ్తున్నారు.